స్త్రీ ఆధ్యాత్మిక శక్తి కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. అమ్మ బడి మొదటి బడి అంటాం. ఎవరినైనా మనం గౌరవించాలంటే అమ్మ అని మనం సంబోధిస్తాం. అమ్మ అని ఒక వ్యక్తిని మనం సంబోధిస్తున్నప్పుడు అంతకన్నా మించిన ఇంకొక గౌరవం ఉండదు. ఒక వ్యక్తికి గాయమైనప్పుడు ఎన్నో సంబంధాలు మనం కలిగి ఉంటాం, కానీ అమ్మ అని అంటారు. గాయం కాగానే అమ్మనే జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే పిల్లరా, అమ్మ ప్రేమకు మించిన ప్రేమ ఇంకొకటి లేదు. అయితే ప్రేమించాల్సిన అమ్మనే మరి ద్వేషిస్తే, రక్షించవలసిన అమ్మనే మరి భక్షిస్తే, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి క్రూరంగా మారిపోయిన ఒక తల్లిని గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. చాలాసార్లు మనము కంపేర్ చేస్తూ ఉంటున్నప్పుడు, అంటే మనం పోలుస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళని చూసి నేర్చుకో అని అంటుంటాం. పిల్లరా, ఈరోజు దేవుడు పోల్చే ఈ పోలిక చూసినప్పుడు ఎందుకు ఆ పోలికతో దేవుడు మనల్ని పిలుస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు పిల్లల్ని అంటుంటాం కదా, నీకు బుద్ధి లేదా, నువ్వు గాడిదవా అంటారు. అంటే ఏంటండి, గాడిద అనగానే బుద్ధి లేదని అర్థం. అల్లరి పనులు చేస్తుంటే ఎందుకు కోతి పనులు అంటారు, అంటే కోతిలాగా చేస్తున్నారు అని. అంటే ఆ పనులని బట్టే ఒక కంపారిజన్, ఒక పోలుస్తూ ఉంటామన్నమాట మనం. ఈరోజు మనం బైబిల్లో చూస్తే పిల్లరా, విలాప గీతాలు 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుతున్నాం. విలాప గీతాలు 4వ అధ్యాయం 1 నుండి 3 వచనం. అలాగే యోబు గ్రంథము 39వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు. ఈ 2 వచనాలనే మనం ధ్యానిస్తున్నాం. మనం బంగారమునకు వన్నె తరిగెను, మన మేలిమి బంగారము కాంతి కోల్పోయెను, దేవాలయపు రాళ్ళు కొనిపోయి వీధుల్లో పడవేసిరి. సియోను యువకులు మేలిమి బంగారము వంటి వారు, కానీ ఇప్పుడు వారిని కుమ్మరి చేసిన మట్టి కుండలతో సమానముగా నెంచిరి. నక్కలు కూడా పిల్లలకు పాలిచ్చి పెంచును, కానీ నా ప్రజలు ఎడారిలోని నిప్పు కోళ్ళ వలె తన పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించిరి అని మనం చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ ఒక పోలికను మనం ఏం చూస్తున్నామంటే, మనం చాలాసార్లు నా బంగారు కొండ, బంగారం అంటాం. అంటే ఇంకా అంతకు మించిన ఇంకొక పోలిక లేదండి. వాక్యం ఏమంటుందంటే, సియోను కుమారులు బంగారం వంటి వాళ్ళు, వాళ్ళకి వన్నె ఎలా తగ్గింది? బంగారంకే వన్నె ఉంటుందండి. అంటే అవి తలతల మెరుస్తూ ఉంటాయి. బంగారంకి ఉన్న ఆ విలువ వేరు, ఆ కాంతి వేరు. అయితే ఈ బంగారం ఎట్లా కాంతి కోల్పోయింది, వన్నె ఎట్లా కోల్పోయింది అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మన బిడ్డల్ని కూడా మనం బంగారు కొండ అంటుంటాం కదండి. మనని చూసి ప్రభు ఏమంటున్నాడంటే, బంగారు కొండల్లా ఉండవలసిన వీళ్ళు ఎలా కాంతి కోల్పోయారు, ఎలా వన్నె కోల్పోయారు, ఎందుకు? బంగారం ఎక్కడండి, మట్టి ఎక్కడండి? ఆయన అంటున్నాడు, బంగారంతో పోల్చిన మనల్ని ఎందుకు బంగారం ఉండవలసిన వాళ్ళు మట్టిలాగా మారిపోయారు, మట్టి కుండల్లాగా మారిపోయారు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. పిల్లరా, అలాగే మనం చూస్తే సియోను కుమారి అంటే ఎలా మార్చబడ్డారంట స్త్రీలు అని, నక్కలైనా సరే తమ పిల్లలకు పాలిచ్చి పెంచును, కానీ నా ప్రజలు ఎడారిలోని నిప్పు కోళ్ళ వలె, ఎలా అంటండి, నిప్పు కోళ్ళ వలె తమ పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించిరి అని మనం చూస్తున్నాం. అంటే స్త్రీని నిప్పు కోడితో బైబిల్ పోలుస్తూ ఉందండి. ఈ నిప్పు కోడి లక్షణాలు ఏంటి, నిప్పు కోడి ఏంటి అని మనం చూస్తే పిల్లరా, నిప్పు కోడి మొదటి లక్షణం మనం చూస్తున్నాం. అంటే నక్కలు కన్నింగ్ ఉంటాయండి. అందుకనే మనము కథలు మనం చూస్తున్నప్పుడు మోసం చేసే కథల్లో ఎక్కడైనా చూస్తే ఆ క్యారెక్టర్ నక్కది ఏంటంటే మోసం చేసే నక్క. అయితే మోసం చేసే నక్క కూడా, అలాంటి క్యారెక్టర్ ఉన్న నక్క కూడా పిల్లలకి పాలిచ్చి పెంచుతుంది. కానీ ఈ నిప్పు కోడిలాగా ఎందుకు నా కుమార్తెలు మారిపోయారని దేవుడు ఏడుస్తున్నాడండి. వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఈ నిప్పు కోడి మొదటిగా అపవిత్రమైన పక్షి. లేవికాండము 11వ అధ్యాయం 5వ వచనంలో పవిత్రమైనవి అపవిత్రమైనవి అని మనం చూస్తే, ఈ నిప్పు కోడి అపవిత్రమైన పక్షి అండి. ద్వితీయోపదేశకాండము 14, 11, 20 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే ఇది అపవిత్రమైనది అని బైబిల్ చెప్తా ఉంది.
హెబ్రీ రాసిన లేఖ 13వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, వివాహము అన్నిట్లో కంటే ఘనమైనది, పవిత్రమైనది, నీ పాన్పు నిష్కలంకంగా ఉండాలి అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియులారా, వివాహ బంధం అనేది పవిత్రమైనదిగా అని అనుకుంటుంటే పవిత్రమైన జీవితము జీవించటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధులను గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తే మీరు నిప్పు కోడిలాగా మారిపోయారు అని దేవుడు అంటున్నాడంటే ఏదో ఒక పక్షి కోడి అని మనం అట్లా దాన్ని చదివి వదిలేస్తామండి. అది కాదండి, దానిలో నిగూఢమైన రహస్యాలు అంటే ఆ స్వభావాలు, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయండి. మొదటిగా ఏంటంటే, అపవిత్రంగా మారిపోయినప్పుడు నిప్పుకోడిలాగా మారిపోతున్నారు అని దేవుని వాక్యము పలుకుతా ఉంది. అయితే మనం ఏం చూస్తున్నామంటే, పవిత్రతను వదిలేసినప్పుడు మనిషి నిప్పుకోడిలాగా మారిపోతున్నాడు. అలా స్త్రీలు మారిపోయారని బైబిల్ చెప్తా ఉందండి. రెండోదిగా మనం చూస్తే ప్రియులారా, యెషయా గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, ఈ నిప్పుకోడ్లు ఎక్కడుంటాయి అని మనం వాక్యంలో చూసినట్లయితే, అలాగే యెషయా గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనము, యోబు గ్రంథము 30వ అధ్యాయం 29వ వచనం, ఇక్కడ మనం చూస్తుంటే ఈ నిప్పుకోడ్లు ఎక్కడ నివాసం చేస్తాయి అనంటే, అవి పాడైన స్థలములలో, ఎడారులలో, అంటే నివాస యోగ్యము కాని స్థలములలో ఈ నిప్పుకోడ్లు నివసిస్తూ ఉంటాయంట. అంటే పక్కనే పచ్చని పొలాలు ఉన్నా సరే ఆ పొలాలల్లో ఉండవంట. ఎక్కడుంటాయి? మనుషులెవ్వరు ఉండలేని ఒక చోట, పాడుబడిపోయిన చోట ఒంటరిగా ఇవి ఉండడానికి ఇష్టపడతాయి అని మనము వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ప్రియులారా, ఈరోజు పాడైపోయిన స్థలం ఏంటి, వదిలివేయబడిన స్థలం ఏంటి, అంటే మనుషులు నివాస యోగ్యం కాని స్థలం ఏంటి అని మనం చూస్తే చాలామందికి పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయండి, కానీ ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండవు. ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే, ఎక్కడైతే దేవుడు ఉండడో, ఎక్కడైతే దేవుని ప్రసన్నత ఉండదో ఆ స్థలాలన్నీ కూడా పాడైపోయిన స్థలాలే. ప్రియులారా, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, నువ్వు ఏదైనా నువ్వు కలిగి ఉండొచ్చు, కానీ దేవుని ప్రసన్నత లేని స్థలాలు అవి పాడైపోయిన స్థలాలుగా బైబిల్ చెప్తా ఉందండి. అంటే అక్కడ ఒక ప్రార్థన ఉండదు, దేవుని ప్రసన్నత ఉండదు, శాంతి సమాధానాలు ఉండవు. ప్రియులారా, అంటే భయంకరంగా దుష్టుడు ఆ కుటుంబాలలో పనిచేస్తూ ఉంటాడు. ఈ నిప్పుకోడి నివాస స్థలము అని ఏంటి అని అంటే, పాడైపోయిన స్థలం. పాడైపోయిన స్థలం అనగానే, మాకు ఇల్లు లేదా, మేము చక్కటి ఇంట్లో ఉండట్లేదా అని చాలాసార్లు మనం అనుకుంటుంటామండి. ఇది దేవుని ప్రసన్నత లేని స్థలము అని బైబిల్ చెప్తుంది. ప్రియ సహోదరి, ఈరోజు ఈ వాక్యం వింటుండగా దేవుని ప్రసన్నత నీ ఇంట్లో ఉందా? ప్రార్థన నీ కుటుంబంలో ఉందా? దేవుడు నీ కుటుంబాన్ని నడిపిస్తున్నాడా అని మనం ఆలోచన చేయాలి. మొదట ఏంటండి, అపవిత్రమైన పక్షి ఈ నిప్పుకోడి. రెండోదిగా, ఒంటరిగా పాడైపోయిన స్థలములో, నివాస యోగ్యం లేని స్థలాల్లో. కొంతమంది అంటుంటారు కదండి, ఇల్లు ఒక నరకం, ఇంటికి వచ్చామంటే మనశ్శాంతి లేదు, ఎందుకు వచ్చామో అని అంటుంటారు. ఎందుకు అలా ఉన్నాయండి అంటే, ఇంటికి రావడానికి ఎందుకు భయపడుతున్నారండి? ఎందుకంటే అక్కడ ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. ఇవన్నీ కారణాలు ఏంటంటే, మూల కారణం, రూట్ కాజ్ మనం చూస్తే ప్రియులారా, అక్కడ దేవుని ప్రసన్నత లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం చూస్తున్నాము. మూడవ లక్షణం మనం చూస్తే ప్రియులారా, యోబు గ్రంథము 39వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం ఇట్లా పలుకుతుంది, అది రెక్కలు ఆడించును, కానీ వాటికి రెక్కలు ఉన్నాయి, కానీ ఆ రెక్కలకు వాత్సల్యత ఉన్నదా అని మనము బైబిల్లో మనం చదువుతున్నాం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 13వ వచనం నుండి ప్రియులారా 19వ వచనం వరకు మనము చదివినట్లయితే ఆ నిప్పుకోడి లక్షణాలన్నీ కూడా మనం అక్కడ చదువుతామండి. వాక్యం ఏమంటుందంటే, 13వ వచనం, నిప్పుకోడి రెక్కలు రెపరెప కొట్టుకొనును, అది బెగురు పక్షి వలె ఎగురజాలదు కదా అని మనం చూస్తున్నాం. అది నేల మీద గుడ్లు వదిలివేయగా భూమిలోని ఉష్ణమే దానిని పొదుగును. ఒక్కొక్కటి మనం చదువుతామండి. అయితే ఈ నిప్పుకోడికి రెక్కలున్నాయి కానీ వాత్సల్యత లేదు అని బైబిల్ చెప్తా ఉన్నాయి. అంటే అర్థం ఏంటండి? రెక్కలున్నాయి కానీ వాత్సల్యత లేదు అంటే అర్థం ఏంటంటే, రెక్కలు దేనిని సూచిస్తున్నాయి బైబిల్లో అంటే మనం చూస్తున్నామండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో పక్షి రాజు వలె మిమ్మల్ని నా రెక్కల మీద నేను మోస్తున్నాను అని అంటున్నాడు. రెక్కలు ప్రేమకు గుర్తు,
రెక్కలు సంరక్షణకి గుర్తు. పిల్లరా, ఈ రెక్కలు వాత్సల్యానికి గుర్తు. కోడి ఏం చేస్తుందండి, తన బిడ్డలని ఆ రెక్కల చాటున ఇట్లా దాచుకొని ఉంటుందండి. అందుకే కీర్తనకారుడు 91 కీర్తనలో మనం చదివితే ఆయన మహోన్నతమైన రెక్కల చాటున అని మనం చదువుతున్నాం. అంటే ఏంటండి, దేవుని సంరక్షణకి గుర్తు అది, ఆయన రెక్కల చాటున అని మనం చదువుతున్నాం. పిల్లరా, వాత్సల్యత లేని తల్లులు మూడవ లక్షణం ఏంటంటే, ఏ ప్రేమ కానీ వాత్సల్యత కానీ లేకున్న అట్లాంటి వాళ్ళని దేవుడు నిప్పు కోడితో పోలుస్తూ ఉన్నాడండి. మేము ఏలూరులో ఇప్పుడు మేము పరిచర్య చేస్తున్నానండి, డివైన్ వర్డ్ రిట్రీట్ సెంటర్ ఏలూరులో. సో అక్కడికి ఒక సహోదరుడు, అంటే అక్కడ నుండి నేను ప్రోగ్రామ్కి వెళ్ళాను అనమాట లాస్ట్ ఇయర్ లెంట్కి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ప్రేయర్ చేయించుకొని వెళ్ళిపోతున్నారు. ఒక సహోదరుడు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ముగ్గురు నిలబడి ఉన్నారు. అలాగే వాళ్ళు ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెళ్ళట్లేదు. సరే నేను అనుకున్న వాళ్ళు ఏమైనా మాట్లాడాలేమో అనుకున్నాను. ప్రార్థన అయిపోయింది, అందరు వెళ్ళగానే ఈ అబ్బాయి అలా దగ్గరకు వచ్చాడు. అంటే అబ్బాయి అంటే చిన్న అబ్బాయి కాదండి, 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి ఉన్నాడు, ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఉంది. సో ఈ అన్న, ఈ సహోదరుడు వచ్చి నా కాళ్ళని ఇట్లా పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు, అక్క అక్క అని ఏడుస్తున్నాడు. అయితే నేను చెప్పాను, అరే ఏమైంది నాన్న, ఏమైందని చెప్పి నేను అలా తమ్ముడిని నేను అడుగుతూ ఉంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, అక్క నాకు చెప్పడానికి ఎవ్వరు లేరు, నువ్వే నా అక్క, అమ్మ అనుకొని నేను నీకు చెప్తున్నాను అక్క అని చెప్పి ఆయన ఏడుస్తుంటే ఆయన చెప్తుంది ఏంటో అర్థం కావట్లేదు. నేను చెప్పాను, అరే మీరు ఏడుపు ఆపేసి మీరు చెప్పండి బ్రదర్, నాకు అర్థం కావట్లేదు అని అంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను చూడడానికి చక్కగా ఉన్నాడు, 2 పిల్లలు ముత్యాలాగా ఉన్నారు, పెద్ద పిల్లలు. అయితే ఆ పిల్లల ముందే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, అక్క నేను చాలా కష్టపడి ఈ సున్నం పని వేస్తూ నా భార్యకి ఏం తక్కువ కాకుండా నేను చూసుకున్నాను. ఎక్కడో ఒక చిన్న పని ఉందని చెప్పి నా భార్య వెళ్ళింది, ఏ తోటలో అయితే పని చేస్తుందో ఆ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందక్క, ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు. ఆయన కొన్ని ఫొటోస్ చూపించినప్పుడు నేను షాక్ అయిపోయానండి. అసలు భర్త ఎంత చక్కగా ఉన్నాడు, అతను ఎట్లున్నాడు, అతని వయసులో ఒక తండ్రి ఏజ్ ఉంది. ఎందుకు అంటే ఆయన చెప్తున్నాడు, అక్క ఆమెకి ఆయన కొంచెం బంగారం కొనిచ్చాడు అక్క, అందుకే ఆమె ఇట్లుంది. అయితే వాళ్ళ పాప కాల్ చేసిందంట, మమ్మీ ఇంటికి తిరిగి వచ్చేయమన్నప్పుడు ఆమె ఇంటికి తిరిగి రావట్లేదు. ఆ అబ్బాయి నాకు నంబర్ ఇచ్చాడు, నేను కాల్ చేసినప్పుడు ఆమెకు తెలుసు నా నంబరు. అయితే ఆమె ఆ ఫోన్ తీసుకోవట్లేదు. మేము చాలా రోజులుగా ఆమె కోసం మేము ప్రేయర్ చేసాం. ఆయన ఏడుస్తుంటున్నప్పుడు అసలు గుండె పగిలిపోయింది. ఆయన అంటున్నాడు, అక్క ఇంత పెద్ద అమ్మాయిని చూసుకోవాల్సిన అమ్మాయి తప్పు చేస్తే ఒక అర్థం ఉంది, కానీ ఆమె ఆ వయసుకు తప్పు చేస్తే ఏంటక్క అని అతను అంటున్నాడు. పిల్లరా, నేను ఎందుకు ఈ సంఘటనను మీతో పంచుకుంటున్నానంటే, వాక్యం ఏం పలుకుతుందంటే, ఈ నిప్పుకోడి రెక్కలుంది కానీ దానికి వాత్సల్యత లేదు అని ఎందుకు అంటున్నారంటే, యోబు గ్రంథము 39వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో మనం చూస్తే, అది నేల మీదనే గుడ్లు వదిలివేయగా భూమిలోని ఉష్ణమే దాని పొదుగును. ఏ ప్రాణి పాదమైన ఆ గుడ్లను త్రొక్కివేయనేమో కానీ, ఏ వన్య మృగమైన వానిని నలగద్రొక్కునని కానీ ఆ పక్షికి తెలియదు. చూడండి, మన పిల్లలు స్కూల్ నుంచి ఇంకా తొందరగా రాకపోతే మనకు టెన్షన్ వచ్చేస్తుంది. వాళ్ళు ఎవరితో అయినా ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నావు అని మనం అడుగుతాం, ఎందుకంటే వాళ్ళు యవనస్తులు కనుక. ప్రియులరా, కానీ ఆ కూతురు ఏమైపోతుందో, కుమారుడు ఏమైపోతాడో, నా భర్త అయిపోతాడో అని ఒక ఆలోచన కూడా లేకుండా ఆ బిడ్డలని అట్లా వదిలేసే అంత కఠినత్వం అన్నమాట. అందుకనే దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే ప్రియులరా, మొదటిగా అపవిత్రం. ఎప్పుడైతే అపవిత్రత ఒక మనిషి దగ్గరికి వచ్చేస్తుందో అండి, లేకపోతే ఎప్పుడైతే ఒక మనిషి అపవిత్రతలో పడిపోతాడో అండి, ఆ మనిషి ఆలోచన మారిపోతుంది, మనిషి కంప్లీట్గా మారిపోతారండి. ఈ అపవిత్రత తర్వాత మనం చూసింది ఏంటంటే ప్రియులారా, అంటే ఒంటరిగా అయిపోతారనమాట. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, మనుషులతో ఉండడానికి ఇష్టపడరు, మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడరండి. మూడోదిగా మనం ఏం చూస్తున్నామంటే వాత్సల్యత తగ్గిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది. నాలుగవదిగా వాళ్ళు కఠినంగా మారిపోతారు. ఈ కోడి ఏం చేస్తుందంటే, ఈ కోడి చిన్న పక్షి కూడా ఏం చేస్తుందండి, ఆ గుడ్లని ఒక చక్కటి ఒక గూడు కట్టి ఆ గూడులో గుడ్లు పెట్టి దాన్ని పొదుగుతుందండి. ఏమైనా నాశనం చేస్తుందేమో, ఎక్కడైనా పడిపోతాయేమో అని చెప్పి చిన్న పక్షి కూడా ఆ గుడ్లని పొదుగుతుంది. కానీ ఇది ఇసుకలో గుడ్లు పెట్టి ఏదైనా తొక్కేస్తుందేమో, ఈ గుడ్లు పగిలిపోతాయేమో అని ఆలోచన లేకుండా కఠినత్వంగా ఉంటుందంట. అయితే ఈ సహోదరిని చూసినట్లయితే
ఆ పిల్లలు ఏమైపోతారన్న ఆలోచన లేదు, కన్నదే వదిలేసింది, వెళ్ళిపోయింది అంతే, ఆమె సుఖం చూసుకొని. అది సుఖమని ఆమె అనుకుంటుంది, కానీ ఒకరోజు ఆమెకు అర్థమైనప్పుడు జీవితం అంతా పోతుంది, బిడ్డలు కూడా ఇంకా తిరిగి తీసుకోలేని ఒక స్థితిలోకి వాళ్ళు ఉంటారు. పిల్లల అందుకనే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎందుకు సియోను కుమారి నిప్పుకోడిలాగా మారిపోయింది అని అంటుండే. కారణం ఏంటంటే పిల్లరా, స్వార్థం, పాపం మనిషిని పట్టేస్తూ ఉంది. యోబు గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనం ఇట్లా పలుకుతుంది, నేను ఆ పక్షికి విజ్ఞానము నీయనైతిని, దానిని తెలివి తక్కువ దానినిగా సృజించి తిని అని ప్రభు పలుకుతున్నాడు. అంటే ఏంటండి, దానికి చింత లేదు, తెలివి లేదు, వివేచన లేదు అని వాక్యం తెలియజేస్తుంది. అంటే తన బిడ్డలకి ఆహారం ఎట్లా అని ఆలోచించే ఒక జ్ఞానము కానీ, అంటే ఆ పెట్టిన గుడ్లని సంరక్షించుకునే ఒక జ్ఞానము కానీ దానికి లేదంట. పిల్లరా, ఈరోజు ఎందుకు ఇలా స్త్రీలు ఉన్నారంటే కష్టం వ్యర్థమైపోతుందన్నమాట. కష్టాన్ని వ్యర్థం చేసి తెలివి లేనిదిగా మనం చూస్తున్నాం. వాక్యం ఏమంటుందండి, జ్ఞానం కలిగిన స్త్రీ కుటుంబాన్ని కట్టుకుంటుంది, వివేకం లేని స్త్రీ తన సొంత చేతితో తన కుటుంబాన్నే కూల్చేసుకుంటుంది అని మనం వాక్యంలో సామెతల గ్రంథంలో మనం చదువుతున్నాం. పిల్లలు అంటే తెలివి లేకపోవటం వలన కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నారు. చదువు కాదండి, అందము కాదండి, డబ్బు కాదండి, కారణం ఏమిటి అంటే తెలివి లేకపోవటం వలన వాళ్ళు అలా చేస్తున్నారు. అంటే కేవలము ఈ లోక సంబంధమైన విషయాలపైన మాత్రమే దృష్టి పెడుతున్నారండి. ఆమె ఏం చూసింది, ఒక వెండి చెయ్యి, అంటే కొంచెము ఆయన చెప్తున్నాడు, ఒక బంగారం కొనిచ్చాడు ఆయన, అంటే ఓ బంగారం చైన్ కొనిచ్చాడో, కమ్మలు కొనిచ్చాడో, ఏం కొనిచ్చాడో, అంతకే తన కుటుంబాన్ని పాడు చేసుకుని. ఇది కట్టుకథ కాదు ప్రియులారా, ఈ వాక్యం వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ప్రియ సహోదరి, ఈరోజు అంటే ఒక తెలివి తక్కువ వాళ్ళుగా ఉండకూడదు, అందుకే నువ్వు నిప్పుకోడిలాగా మారిపోయావని బైబిల్ చెప్తా ఉందండి. 6వదిగా మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, కానీ ఆ నిప్పుకోడి పరిగెత్తుటకు పూనుకొనునచో గుర్రమును దాని రౌతు కూడా పరిహసించును, గుర్రములకు మహాబలము నొసగి వాని మెడ మీద పొడుగాటి జూలును నిలిపినది నేనే. పిల్లరా, ఈ నిప్పుకోడి గుర్రము కంటే వేగముగా పరిగెత్తుతుందంట. ఈ పరిగెత్తే లక్షణం నిప్పుకోడికి ఉంది అని అంటే ఇది ఒక పాజిటివ్గా చెప్తుంది కాదండి. ఇది ఏం చేస్తుందంటే ఇట్లా గుండ్రగా అంటే సర్కిల్స్లో పరిగెడుతుంటుందంట ఈ నిప్పుకోడి. అంటే గుర్రము కంటే వేగంగా పరిగెత్తుతుంటే అర్థం ఏమిటి అంటే నిలకడగా ఉండే ఒక మనస్తత్వం లేని స్త్రీలని ఇది సూచిస్తూ ఉందండి. అంటే సమస్యలు రాగానే నాకు ఈ భర్త వద్దు, నేను విడాకులు ఇస్తాను, లేకపోతే సమస్యలు రాగానే నాకు ఈ పిల్లలు వద్దు, నేను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను, ఒక సమస్య వచ్చిందనుకో, లేదు నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను చచ్చిపోతాను అని ఇలా మాట్లాడుతూ ఉంటారండి. కానీ వాక్యం ఏమంటుందంటే, అందుకే దేవుడు వాళ్ళని ఏమంటున్నాడంటే తెలివి తక్కువ వాళ్ళగా బైబిల్ పోలుస్తుందండి. దేవుడు వాళ్ళని పోలుస్తున్నాడు. పిల్లరా, ప్రియబిడ్డ, నువ్వు చనిపోవడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది, దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే సమస్యలు వస్తాయో ఆ సమస్యల్లో నిలబడి సమస్యల్ని పరిష్కరించుకునే ఒక జ్ఞానం మనం కలిగి ఉండాలి. అదే దైవ జ్ఞానం పిల్లరా. కానీ ఈ నిప్పుకోడి ఏం చేస్తుంది అంటే, నిప్పుకోడి లక్షణం ఏంటంటే అది గుర్రము కంటే వేగముగా పరిగెత్తి పరిస్థితులను తప్పించుకొని అది వెళ్ళిపోతుందంట. కాబట్టి ఈరోజు ప్రియబిడ్డ, నువ్వు పరిగెడుతున్నావా? సమస్యలు వస్తే నిలకడగా నిలబడి ప్రభువునందు స్థిరంగా నిలబడి ఆ సమస్యకు నువ్వు పరిష్కారం చేసుకోవాలి అని బైబిల్ బోధిస్తూ ఉంది. నిప్పుకోడికి ఉన్న ఇంకొక లక్షణం ఏమిటి అంటే పిల్లరా, అది తన నోటిని ఖడ్గంగా వాడుతుందంట. అంటే ఆ నోటితోనే పొడిచి చంపేస్తుందంట. ఈరోజు స్త్రీలైన మనము మృదువుగా మాట్లాడి ఆ మాటల ద్వారా కుటుంబాన్ని కట్టుకోవాలి అని వాక్యం పలుకుతా ఉంది. అయితే నోటిని ఖడ్గంగా ఎలాగైతే నిప్పుకోడి వాడుతుందో, ఎవరైతే అంటే పొద్దురు లేస్తే నోటి నుంచి శాపవచనాలే వస్తుంటాయండి. అంటే శపిస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అయితే వాక్యం ఏమంటుంది, అటువంటి వారందరినీ కూడా నిప్పుకోడితో బైబిల్ పోలుస్తూ ఉంది. వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యం మన జీవితాన్ని మార్చాలి. అందుకే స్త్రీలలో ఉండవలసిన లక్షణాలు ఏంటి అని మనం చూస్తే, మొదటిగా పవిత్రమైన జీవితం మనం జీవించినప్పుడు మన పవిత్రమైన కుటుంబము మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండోదిగా మనం చూస్తున్నాం ప్రియులారా, ఎప్పుడైతే ప్రార్థన మనం చేస్తుంటామో ఆ ప్రార్థన దేవుని ప్రసన్నతను మోస్తూ ఉంటుంది.
ఆ ప్రార్థన మన కుటుంబానికి ఒక సంరక్షణగా మారుతుంది. రెండవదిగా, మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఎప్పుడైతే ప్రార్థనలో మనం ఉంటామో రోమా 5:5 ప్రకారము దైవికమైన ప్రేమ మన హృదయంలో కృమ్మరింపబడుతుంది. ఆ ప్రేమ ద్వారా మన కుటుంబాన్ని మనం కట్టుకుంటాం. అందుకనే ఇది రెక్కలు కలిగి ఉన్నది కానీ దీనికి వాత్సల్యత ఉన్నదా అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియవిడ, ఈరోజు అట్టి ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా? బిడ్డల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? స్వార్థంగానే ఆలోచిస్తున్నావు కానీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావా అని బైబిల్ మనల్ని అడుగుతా ఉంది. 4వ లక్షణం మనం చూస్తే కఠినత్వం. అంటే ఎంత భయంకరమైన కఠినత్వం అంటే ఇది ఎప్పుడు వస్తుందంటే స్వార్థం. పాపం ఒక మనిషిని కఠినంగా మారుస్తుంది. కానీ స్త్రీలు మృదువైన స్వభావం కలిగిన వాళ్ళు అనే వాక్యం తెలియజేస్తూ ఉంది. విలాప గీతాలు 4వ అధ్యాయం 10వ వచనం ఏమంటుందంటే, వాత్సల్యం కలిగిన స్త్రీల చేతులు తాము కనిన పిల్లల్ని వండుకొనెను అని మనం చూస్తున్నాం. అంటే సహజంగా స్త్రీలు వాత్సల్యం కలిగిన వాళ్ళు, అది లేకుండా వాళ్ళే వాళ్ళ బిడ్డల్ని నాశనం చేసుకుంటున్నారు అని బైబిల్ చెప్తా ఉంది. 5వదిగా మనం చూస్తే ప్రియులారా, దానికి తెలివి లేదు. అంటే దాని మెడ పొడుగు ఉంటుంది కానీ ఆ మెడలో ఏం లేదండి, తెలివి లేదంట. కొన్నిసార్లు చదువు ఉంటుంది కానీ కుటుంబం కట్టుకునే జ్ఞానం లేదు. ఉద్యోగం ఉంటుంది, కావాల్సినవన్నీ ఉంటాయి, అందం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఉండి కూడా మరి కుటుంబాన్ని కట్టుకోకపోతే వాటి వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రియ సహోదరి, ఇదే బైబిల్ మనల్ని అడుగుతా ఉంది. మనుషులు కాదు మనల్ని అడుగుతుంది, ప్రభు అడుగుతున్నాడు. ఎందుకు ఇవన్నీ నేను ఇచ్చాను అని అంటే నీ కుటుంబాన్ని కట్టుకోవటానికే కదా. మరి ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు దీని ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి అని బైబిల్ అడుగుతా ఉందండి. ప్రియులారా, 6వ లక్షణం మనం చూస్తే అది గుర్రం కంటే వేగముగా పరిగెడుతుంది అంటున్నాం. ఈరోజు నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? నేను అన్యురాలుగా ఉన్నప్పుడు ప్రియులారా, నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒక పాట నన్ను ఆలోచింపజేసింది. ఆ పాట నాకు ఇంకా గుర్తుందండి. పరిగెట్టే లోకముతో నువ్వు పరిగెడుతున్నావా, ఒక నిమిషం ఆగు అని చెప్పి ఫాదర్ క్రీస్తు గారు ఆ పాట పాడుతున్నారనమాట. నేను వాక్యం వింటూ ఉన్నాను. వాక్యం వింటున్నప్పుడు ఆ పాట నాతో మాట్లాడింది. అవును, నేను పరిగెడుతున్నాను కదా, ఏంటి పరుగు, అసలు నాకేం కావాలి అని ఎప్పుడైతే నేను ఆలోచించడం ప్రారంభించానో నా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. అంటే ఏంటో రెస్ట్లెస్గా ఏదేదో చేసేయాలని, ఏమో చేయాలని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ లోకంతో పరిగెట్టి నేను ఒక ఆశీర్వాదకరంగా నా కుటుంబానికి ఉండలేను, నా జీవితాన్ని నేనే రెస్ట్లెస్గా చేసుకుంటున్నానా అని నేను ఆలోచించడం ప్రారంభించాను. ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే లోకముతో పాటు నువ్వు పరిగెడుతున్నావేమో, లోకస్తును ఆలోచించినట్లు నువ్వు ఆలోచిస్తున్నావేమో, లోక మర్యాదలను అనుసరింపక పైనున్న వాటిపైన నీ మనసు నిలపమని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు ప్రియబిడ్డ, దేవుడి పైన నువ్వు మనస్సు నిలపాలి. పరిగెట్టి అంటే ఈ పరిగెట్టడం ఒక పాజిటివ్గా కాదండి. అదేంటంటే అంటే గివింగ్ అప్ క్విక్లీ, ఇంకా నాకు ఇది వద్దు, నేను ఉండను, నా వల్ల కాదు అని చెప్పి సమస్యల నుంచి పరిగెట్టే ఒక లక్షణం నీకు ఉండకూడదు. అక్కడ నువ్వు నిలబడినప్పుడు నీ ద్వారా దేవుడు ప్రతి సమస్యను పరిష్కరించి ప్రియబిడ్డ నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు. నీ నోటిని నువ్వు దేవుడికి సమర్పించినప్పుడు దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో ఒకరిని వాడిని తల్లి ప్రేమించినట్టుగా నేను నిన్ను ప్రేమిస్తాను, ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను అని దేవుడు అంటున్నాడు. అంటే అన్ని ప్రేమల కంటే గొప్పది ఘనమైనది ఏంటి అని అంటే ప్రతి వ్యక్తి ఎవరైనా కానివ్వండి, దెబ్బ తగలగా నాన్న అని ఎవరన్నారండి, అమ్మా అంటారు. అంటే అంత వాత్సల్యత కలిగిన స్త్రీ తల్లి. అయితే అటువంటి తల్లులు ఇంత క్రూరంగా మారిపోతున్నారా అని బైబిల్ అడుగుతున్నప్పుడు మనం ఒక్క నిమిషం మనము పరీక్షించాలి, పరిశీలించాలి. మనల్ని మనం తిరిగి ప్రేమతో పొందుకోవాలి. అంటే ఏదో ప్రేమించటానికి ప్రయత్నం చేస్తే ఈ ప్రేమ రాదండి. కానీ ఎప్పుడైతే దేవునిలో మనం ప్రార్థిస్తుంటామో ఆ దైవికమైన ప్రేమతో మనం నింపబడతామో అప్పుడు నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అనే ఒక ఆలోచన మనకి కలుగుతుంది. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధాత్ముడా, నా తండ్రి, ఎంతమంది అయితే ఈరోజు ప్రభువా నిప్పు కోడుల వల్ల తల్లులు ఉన్నారో ప్రభువా, అయ్యా అట్టి తల్లులందరినీ మీకు అర్పిస్తూ మేము ప్రార్థిస్తున్నాం నాయన. వాత్సల్యతతో వారిని నింపమని అడుగుతున్నాము నాయన.
బిడ్డలు ఎంతోమంది ప్రభా, మా అమ్మ మమ్మల్ని ప్రేమించటం లేదు అని ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభా. మా అమ్మ ప్రేమను మేము పూర్తిగా పొందుకోలేదు అని అంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభా. అయ్యా, ఈరోజు కుటుంబాల మధ్య మీ ప్రేమను ఉంచమని అడుగుతున్నాము నా తండ్రి. నీకు స్తోత్రము నాయన. కుటుంబాలను మీరు కట్టమని అడుగుతున్నానయ్యా. నీకే స్తోత్రములు ప్రభా. నీవు ప్రేమ స్వరూపివి నా తండ్రి. అయ్యా, అట్టి ప్రేమ అయ్యా ప్రతి హృదయంలో ప్రతి కుటుంబంలో ఉండునుగాక నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా, ప్రతి ఒక్క తల్లిని మీ పాద సన్నిధిలోకి అర్పిస్తూ ఆశీర్వాదకరంగా వారిని మార్చమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఎంతోమంది కుటుంబాలలో బిడ్డలు ఏడుస్తున్నారు. తండ్రుల దగ్గర నుంచి, ప్రత్యేకంగా తల్లి నుంచి కావలసినంత ప్రేమ మాకు లేదు అని ఏడుస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారండి. ఈరోజు ప్రేమను పంచే తల్లుల్లాగా, ఆశీర్వాదకరంగా, అనేకుల కోసం ప్రార్థించే ప్రార్థన యోధుల్లాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.